నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, సమీకృత జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పరిశీలించవలసిన పత్రాలు, అభ్యర్థులకు అందించవలసిన సూచనలు, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు తదితర అంశాలను కలెక్టర్ అధికారులకు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి ఒకరోజు ముందు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ప్రారంభించాలని, స్క్రూటినీ ప్రారంభం కంటే ముందే అఫిడవిట్ కరెక్షన్స్, డిపాజిట్ సొమ్ము, కుల ధృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుందని, స్క్రూటినీ కంటే ఒకరోజు ముందే అభ్యర్థి ప్రతిజ్ఞ తీసుకోవలసి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రతిపాదనలు తప్పనిసరిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓటర్లుగా ఉండాలని, అభ్యర్థి వయసు, కులము వివరాలు నామినేషన్ పేపర్పై నమోదు చేయాలని, రాజకీయ పార్టీల తరపున నమోదు చేసే అభ్యర్థులు వారి డిక్లరేషన్ ఫారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అభ్యర్థి అఫిడవిట్ ఫారం 26లో పార్టీ పేరు, పార్లమెంటరీ నియోజకవర్గం పేరు, రాష్ట్రం పేరు, ఓటర్ జాబితాలో పార్టీ, క్రమసంఖ్య వివరాలు, పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు, వృత్తి, విద్యార్హతలు మొదలగు అన్ని వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రతి పేజీపై అభ్యర్థి సంతకం చేసి ఉండాలని, అఫిడవిట్ నోటరీ చేయాలని లేదా కమిషనర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాలని, అభ్యర్థి ఫోటో, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ తీసుకోవాలని అన్నారు. నామినేషన్ తీసుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి అఫిడవిట్లో అన్ని కాలంలు నింపి ఉన్నాయా, ధృవీకరించిన ఓటర్ జాబితా కాపీ, అభ్యర్థి ఇతర నియోజకవర్గ ఓటరు, ఫామ్ ఏ, ఫామ్ బి, కుల ధృవీకరణ పత్రం, డిపాజిట్, ప్రతిజ్ఞ అంశాలను పరిశీలించి చెక్ లిస్ట్ జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద సహాయం కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని, నామినేషన్ ప్రక్రియలో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధతో పరిశీలించాలని, నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, కలెక్టర్ ఏవో శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత, రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.